లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 నుంచి చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. Amen. Amen. Let's read it in English. But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. Amen. ఇంగ్లీష్లోకి తెలుగులోకి చాలా డిఫరెన్స్ ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును అని ఉంది. ఎక్కడ? తెలుగులో. అన్ని దేవుడి మీద వేసాడు. అని ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. వావ్! ఈరోజు ప్రభు ఇచ్చిన మాట ఏంటి తెలుసా? డివైన్ సప్లై. డివైన్ సప్లై రాసుకోండి అందరూ. డివైన్ సప్లై. డివైన్ అంటే దైవికమైన, సప్లై అంటే ఏం తెలుసా? పొందుకొనుట. ఆశ్చర్యంగా, దైవికంగా దేవుడి దగ్గర నుంచి మనము ఏ కష్టము లేకుండా పొందుకొనుట, దాన్ని డివైన్ సప్లై అంటారు. ఆమేన్. ఆమేన్. సో Paul is telling like this, but my God, ఎవరైనా పౌలు దేవుడు ఎంత గొప్పోడు అంటే ఆయన మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరతలు తీరుస్తాడని పౌలు ఆ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఇలా చెప్పగలిగాడంటే, నా దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చగలడు అని ఆయన ఎలా చెప్పగలదో తెలుసా? దేవుడు పౌలు యొక్క అవసరతలు ఆయన తీర్చాడు. ఆమేన్. 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 నేను ఎవరన్నా నమ్మితే నేను వాళ్ళని రెఫర్ చేస్తాను. నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, పలానా అతను బాగా చేస్తాడు, అతని దగ్గరికి వెళ్ళండి, చేసేస్తారని. పౌలు జీవితంలో కూడా పౌలు చాలా రకాలుగా దేవుడిని అడిగినప్పుడు ఎన్నో రకాలుగా దేవుడు పౌలుకి సప్లై చేశాడు. అది ఫుడ్ అయినా, డబ్బైనా, ఆరోగ్యమైనా, ఆర్థిక సమస్యలైనా, అది పౌలు ఏ ప్రాబ్లంలో ఉన్నా దేవుడు పౌలుకి సప్లై చేశాడు. అట్లా కొన్ని సంవత్సరాలు పౌలుకి చేసినప్పుడు పౌలుకు ఒక క్లారిటీ వచ్చింది. నాలాగా ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళకు కూడా నేను చెప్పగలిగిన మాట ఒకటే, నా దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చును. దట్స్ ఎ సూపర్ న్యాచురల్ divine supply. Amen. Amen. Hallelujah. Hallelujah. Yeah. ఈరోజు మీరు ఈ డివైన్ సప్లై మీద ఫోకస్ చేయాలి. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? వావ్. ఎంతమందికి రోగాలు ఉన్నాయి? ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయి? ఎంతమందికి కష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు, రకరకాల సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. దేవుడు నీ సమస్యలో ఆయన కృప, ఆయన ప్రొవిజన్ నీకు సప్లై చేయునుగాక. ఆమేన్. ఆమేన్. మే ద లార్డ్ సప్లై ఎ డివైన్ సప్లై టు యువర్ నీడ్స్ అండ్ డీడ్స్. బట్ మై ద లార్డ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. మీ ప్రతి అవసరతలు ఎవరు తీరుస్తారంట? నా దేవుడు తీరుస్తాడు మీకు, మీరు అడిగితే అని దేవుడు పౌలు రూఢిగా చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి దేవుడు సహాయం చేశాడు ఇన్ని సంవత్సరాలు? అందరికీ చేశాడా? అందరికీ చేశాడా? ఏదో ఒకటి చేశాడా, 2 చేశాడా, 3 చేశాడా? వినబడలేదు. అయితే ఒక పని చేద్దాం. ఓకే, ఎత్తే ఉండండి. పక్కన వాళ్ళు చెప్పండి, నా దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక. అయ్యో, నా జీవితంలో దేవుడు మేలు చేయలేదు, అసలు ఈ దేవుడు నాకు ఏం చేయలేదు అన్న వాళ్ళు మీరు చెప్పబడలేదు. వేస్ట్. ఊరికే ఉత్తుత్తు మాటలైతాయి. ఎంతమంది జీవితంలో దేవుడు మేలు చేశాడు?
ఇంకోటి, దేవుడికే రావాలా క్రెడిట్. దేవుడు చేసిన మేళ్ళు మనుషులకి ఆళ్ళకిళ్ళకి. దేవుడు చేసిన మేళ్ళు ఎంతమందికి అనుభవిస్తున్నారు, ఎంతమంది దాన్ని రుచి చూశారు, ఎంతమంది దాన్ని గ్రహించారు? అందరు గ్రహించారా? వావ్, యు ఆర్ బిలీవింగ్ గాడ్ అండ్ యు ఆర్ గివింగ్ ఫెయిత్ టు అదర్ పీపుల్. ఆమేన్. అది మనం చేయాల్సింది భూమి మీద. పౌలు అదే చెప్తున్నాడు, నా దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చును. ఆమేన్. And I'm today I will operate from heaven. నేను ఈరోజు పరలోకానికి ఒక పిటిషన్ పెట్టాలనుకుంటున్నాను, సంఘం తరపున, బిడ్డల తరపున. దేవా, నీ డివైన్ సప్లై ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. ఆమేన్, ఆమేన్. మీరు చాలా విషయాల్లో ఇబ్బంది పడుతున్నారు, చాలా విషయాల్లో శోధింపబడుతున్నారు, చాలా విషయాల్లో గాయపడుతున్నారు, చాలా విషయాల్లో శోధింపబడుతున్నారు, చాలా విషయాల్లో ఏడుస్తున్నారు. ఇది లేక, ఏది లేక? డివైన్ సప్లై. ఏ అవసరం వచ్చినా మనము ఎక్కడెక్కడో దిక్కులు చూస్తున్నాం. లెట్ దేర్ బి డివైన్ సప్లై ఇన్ దట్ ఏరియా. ఆమేన్. దేవుడు ఆ పరిస్థితుల్లో జోక్యం చేసుకొని మీకు సప్లై చేయును గాక. ఆమేన్. దేవుడు ఆ ప్రాంతంలో, నువ్వు ఇబ్బంది పడే ప్రాంతంలోకి వచ్చి నీకు డివైన్ సప్లై దేవుడు ఇచ్చును గాక. దేవుడు నీ ఉన్నటువంటి కష్టకాలంలో, పరిస్థితుల్లోకి వచ్చి నీ జీవితంలో, నీ కుటుంబంలో డివైన్ సప్లై దేవుడు చేయును గాక. ఆమేన్. ఆ సప్లై ఎటుంటుందో తెలుసా? మామూలుగా ఉండదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ సప్లై చాలా గొప్పగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి సహాయం లేకుండానే, ఎవరి హెల్ప్ లేకుండానే దేవుడు మనకు గొప్పగా హెల్ప్ చేయగలడు. దాని పేరు ఏం పేరు తెలుసా? డివైన్ సప్లై. పరలోకం నుంచి ఇంకా సప్లై స్టార్ట్ అవుతున్నాము. ఆమేన్, ఆమేన్. మీ కుటుంబాల్లోకి, మీ వ్యక్తిగత జీవితాల్లోకి, మీ ఆత్మలోకి, అన్ని ఏరియాల్లో, స్పిరిచువల్గా, ఫిజికల్గా, మెటీరియలిస్టిక్గా, అన్ని ఏరియాల్లో నీ జీవితంలో డివైన్ సప్లై ప్రారంభమవునుగాక. ఆమేన్. చాలా రోషంగా అయినాలి ఈ వాక్యం. బికాజ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద డివైన్ సప్లై ఫ్రమ్ టుడే. ఆమేన్. ఆశ్చర్యంగా డబ్బులు వచ్చాయి, ఆశ్చర్యంగా ఆరోగ్యం వచ్చింది, ఆశ్చర్యంగా నా జీవితంలో అద్భుతం జరిగిందని సాక్ష్యాలు రావాలి. ఆమేన్. Let the testimonies come supernaturally and divinely in Jesus' name. Amen. Amen. అర్థమవుతుందా? అర్థం అవ్వాలా? డివైన్ సప్లై. ఇజ్రాయేల్ ప్రజలకి అరణ్యములో దాన్ని ఏమంటారు తెలుసా? డివైన్ సప్లై. ఒక షాప్ లేదు, ఒక గ్రోసరీ లేదు, ఒక కిరాణా స్టోర్ లేదు, ఒక చెప్పుల షాప్ లేదు, ఒక బెల్ట్ షాప్ లేదు, ఒక డీమార్ట్ లేదు, ఇంకేం లేవు. ఒక బండి లేదు, ఒక కారు లేదు, ఏమీ లేదు. బట్ దేవుడు వాళ్ళ జీవితంలో డివైన్ సప్లై ప్రొవైడ్ చేశాడు. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజల కన్నా దీనస్థితిలో మనము లేము. ఎందుకంటే వాళ్ళు అరణ్యములో ఉన్నారు, మనము సమాజంలో ఉన్నాం. అరణ్యములోనే పోషించగల దేవుడు, అరణ్యములోనే డివైన్ ప్రొవిజన్ ఇవ్వగల దేవుడు ఈ సిటీలో, ఈ టౌన్లో, ఈ భూమి మీద మనకి ఇవ్వగలడు. ఆమేన్. అండ్ గాడ్ ఈస్ జనరేటింగ్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్స్. గాడ్ ఈస్ ఇంక్రీజింగ్ హోప్ ఇన్ యువర్ లైఫ్స్. దేవుడు మీ జీవితంలో నిరీక్షణను ఇంక్రీజ్ చేస్తున్నాడు, విశ్వాసాన్ని పెంచుతున్నాడు. ఆమేన్. ఇక మీ జీవితంలో డివైన్ సప్లై వచ్చి తీరుతుంది. ఆమేన్. నీ చిన్నోడికి, పెద్దోడికి, భార్యకి, భర్తకి, బిడ్డలకి, తల్లిదండ్రులకి, అందరికి డివైన్ సప్లై వచ్చును గాక. ఆమేన్. మాకు ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు చూసుకోలేరు. ఎల్కేజీ వర్డ్స్. మాకు ఎవరంటే ఇష్టం లేదు, మేము ఎవరంటే ఇష్టం లేదు, మమ్మల్ని అందరినీ పగోళ్ళగా చూస్తున్నారు, ఒక్కరు కూడా సహాయం చేయట్లేదు, ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు అంటే యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్, బట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ పీపుల్. వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు, అడిగితే వీళ్ళు మమ్మల్ని ప్రేమించట్లేదు, వాళ్ళు మాకు సహాయం చేయలేదు. అవసరం లేదబ్బా. గాడ్ ఈజ్ అ డివైన్ గాడ్. ఆమేన్. దైవ సంబంధమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. We are having a supernatural God. Amen. And He can provide a divine supply. A divine supply. నా జీవితంలో ఇన్ని సంవత్సరాల మినిస్ట్రీలో అన్ని, ఒకటి కూడా కాదు, అన్ని a divine supply. ఆమేన్, ఆమేన్. అందుకే నేను రూఢిగా ఈ మాట నేను చెప్పగలను. నా దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చును. మీరు చెప్పగలరో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెదర్ యూ కెన్ టెల్ దిస్ ఆర్ నాట్, బట్ ఐ కెన్ టెల్ దిస్.
నా దేవుడు మీ ప్రతి అవసరత తీర్చును. ఆమెన్. నేను కలిగిన కృప కలిగి ఉండాలి. ఆమెన్. నేను కలిగిన డివైన్ సప్లై కలిగి ఉండాలి. ఇంకోటి, మీ ఏరియాలో మీ క్లాసెస్, మీ అభిషేకం, మీ విశ్వాసాన్ని బట్టి కూడా మీరు కూడా ఎక్కడో ఒక దగ్గర డివైన్ సప్లై పొందుకొని ఉంటారు. ఒక్కసారి పొందుకు ఉంటారులే, మీరు చాలాసార్లు పొందుకుంటారు. ఈ మినిస్ట్రీలో ఉంటే పక్క డివైన్ సప్లై దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఆమెన్, ఆమెన్. అది ఈరోజు కొంచెం ఓపెన్ చేసి చెప్తున్నాను నేను. ఓపెనింగ్ అప్ దిస్ సీక్రెట్. A divine supply from the heavenly Father. పరలోకం నుంచి నీకు అద్భుతంగా దిగాల ఆశీర్వాదం. ఆమేన్. పరలోకం నుంచి అద్భుతం దిగాల, నీకు కావాల్సినటువంటి వాట్ a spiritual food పరలోకం నుంచి రావాలా, మనకు పరలోకం నుంచి రావాలా. You need to have this. ఎంతమందికి కావాలి డివైన్ సప్లై? అమ్మో నాకు కావాలి, నీకేమో కానీ నాకైతే కావాలండి. I want a divine supply. ఎంతమందికి కావాలి? Divine supply from the Holy Spirit, divine supply from Jesus, divine supply from the Lord Almighty God. Amen. దేవుడు అన్ని ప్రొవైడ్ చేయాలి నీకు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ దేవుడు మనల్ని కన్నాడు, ఈ దేవుడు మనల్ని కన్నాడు. ఆయన ఖచ్చితంగా మనకు డివైన్ సప్లై ఇచ్చి తీరతాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్మాలో, మీరు నమ్మి తీరాలి. ఆమేన్. డివైన్ సప్లై ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి దేవుడు మన జీవితాల్లో డివైన్ సప్లై ప్రారంభించును గాక. ఆమేన్. కరోనాలో మనం ఎన్నో కష్టాలు చూసాం. సప్లై లేక లారీలు బయలుదేరక రోడ్లు ఆగిపోయి, మన తెలంగాణకి ఏం లేదు, సప్లై లేదు. ఒకప్పుడు 10 కొనుక్కునేటోళ్ళం, ఆ రోజు ఒక్కటే కొనుక్కోవాలి. ఒకప్పుడు డీమార్ట్కి వెళ్తే 5,000 10,000 షాపింగ్ చేసిన వాళ్ళు 1,000 రూపాయలు షాపింగ్ చేస్తున్నాం. ఎందుకంటే సప్లై, రవాణా తగ్గిపోయింది. అంటే మన దగ్గరికి రావాల్సింది ఆగిపోయింది. ఓ మై గాడ్, ఏంటి ప్రభా వెరైటీ. మేబీ మీరు చూస్తుంటారేమో మీ జీవితాల్లో కరువు. బట్ 2020లో అసలు అది మామూలు కరువు కాదు. అది తిండి కరువు, ఆరోగ్యం కరువు, అన్నిటికీ భయంకరమైనటువంటి కరువు ఏర్పడింది. చాలా సఫర్ అయ్యాం. మన ఇంట్లో సమృద్ధి ఉన్నిందా? లేదు. మన ఇంట్లో అసలు సమృద్ధి లేదు. కరువును చూసాం మనం. కానీ ఈరోజు మనము ఉన్నన్ని రోజులు ఈ భూమి మీద డివైన్ సప్లై మనం చూద్దాం. ఆమెన్, ఆమెన్. డివైన్ సప్లై దేవుడు మనకిచ్చును గాక, మన కుటుంబాలకు ఇచ్చును గాక. ఆమెన్. లెట్స్ గో టు 2 Kings 4:1. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిబిట్టి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఓకే. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు. హలో, మనకే కాదు అప్పులు, బైబిల్లో కూడా చాలా మందికి అప్పులు ఉన్నాయి. అమ్మయ్య, బైబిల్లో కూడా ఉన్నారు. బైబిల్లో కూడా ఈమెవరండి అప్పులు చేసి పడేసింది అంటే పరిస్థితులు. ఎవరు కూడా డబ్బులుంటే ఎవరు అప్పులు చేయరు. డబ్బులు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఎక్కడో మనకు సప్లై రాకపోతే అప్పులు చేస్తాం. మనకు రావాల్సిన డబ్బు రాకపోతే అప్పులు చేస్తాం. మన జీవితంలో అనుకున్నవి జరగకపోతే వెంటనే అప్పులు చేయాల్సి వస్తుంది. మనకు కావాల్సింది మనం కోరుకున్నప్పుడు అది కొనలేకపోతే అది మనం అప్పులు చేయాల్సి వస్తుంది. లెట్స్ రీడ్. యా. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను? నా వల్ల నీకేం కావాలి తల్లి అని అడిగాడు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. అంటే ఇండైరెక్ట్ గా ఆమె ఏమనింది? ఆయన అప్పులు కట్టమనింది. ఇండైరెక్ట్ గా పాస్టర్ గారిని అప్పులు కట్టయ్యా, మరి నీకిందే పని చేశాడుగా మా ఆయన. ఏమనుంది? ప్రవక్తల శిష్యులలో ఒకడు చనిపోయాడు, ఆమె ఏమైంది? విధవరాలైంది. ఇప్పుడు ఎవరిని అంటుంది ఆమె? అయ్యా, ఇన్ని రోజులు నీకు నమ్మకం ఉన్నాడుగా నా పెనిమిటి, చక్కన పోయాడు. మరి ఇప్పుడు నేను అప్పుల పాలు అయిపోయాను, నాకు ఉద్యోగం లేదు, డబ్బులు లేవు, మా ఆయన చేసిన అప్పులన్నీ నా మీద పడ్డాయి. నేను ఇప్పుడు వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నారు.
అని ఎలీషాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. వెంటనే ఆయనకున్నటువంటి ఆ దైవ జ్ఞానముతో ఆయన పలుకుతున్న మాటలు చూడండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అది నాకు తెలియచెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అది తప్ప మరి ఏమీ లేదు అనెను. అతడు, నీవు బయటికి వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి. ఉండేది ఒక పాత్ర నూనె. ఏంటి ఉండేది? ఒక పాత్రలోనే నూనె ఉంది. ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఒకటే పాత్రలో నూనె ఉంది. ఆయన ఎన్ని తెమ్మన్నాడు? ఎన్నుంటే అన్ని పాత్రలు తెచ్చేయమన్నాడు. ఓకే, తెచ్చేసింది. వరుసగా పెట్టేసింది. ఆమె వరుసగా పెట్టేసింది. పాత్రలన్నీ ఒక 100, 150, 1000 ఎన్నో వచ్చుంటాయి మొత్తానికి పాత్రలు. వచ్చేసి వెంటనే వచ్చాయనింది. వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఆ పాత్రలన్నింటినీ ఒక్క పాత్రలో ఉన్న నూనె అన్ని పాత్రలో పోయమన్నాడు. వీడికి తెక్కల ఒక పాత్రలో నూనె 10 పాత్రల్లో పోయమంటున్నాడు, అది కూడా ఫుల్గా. లుక్ ఎట్ దిస్ డివైన్ సప్లై. రే, నేను ఎట్ట పలుకుతానో అట్లా దేవుడు చేయగలడరా అని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఒక పాత్రలో ఉన్న నూనె అన్ని పాత్రలో ఫుల్ చేయమంటున్నాడు. ఇది ఎక్కడ గోలరా నాయన? వెంటనే ఆమె స్టార్ట్ చేసింది. ఫస్ట్ పాత్రలో ఇది ఫుల్ నిండిపోయింది. ఇంకా ఉందేంది? అది ఇట్లా కూడా పోతాంలే. నిండిపోయింది. అన్ని నిండుతున్నాయి. ఏంది ఇంకా నిండుతున్నాయి? ఇంకా అయిపోలేదు. గుర్తుపెట్టుకోండి, పాత్రలు అయిపోయినాయి, నూనె అయిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని పాత్రలు తెచ్చాడు? అన్ని పాత్రలు అయిపోయినాయి, నూనె అయిపోవాలా. దట్స్ అ డివైన్ సప్లై. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న 100, 1000, 1,00,000, 10 అది అవ్వదు. ఆమేన్. So let there be a divine supply in the name of Jesus. అన్నిట్లో పోస్తుంది. ఆమె అన్నిట్లో పోస్తుంది. ఇంకెతుకుతుంది పాత్రలు. ఏంది? ఇది ఇంకా ఉంది, పాత్రలు లేవు. ఇది ఇంకా ఉంది, పాత్రలు లేవు. ఇది ఇంకా ఉంది, పాత్రలు లేవు. వెంటనే ఫోన్ చేసింది. అయ్యా, నూనె అయిపోయిందని ఫోన్ చేయలే. ఏమైపోయిందని ఫోన్ చేసింది? పాత్రలు అయిపోయినాయి. ఓకే. ఈయనకి ఇంకా ఒక పక్క భయం, ఈ మేడ నూనె అయిపోయిందని ఫోన్ చేస్తుందని. ఏమైపోయినాయి? వావ్. దేవుడు ఆమెకి తెలియకుండా దీంట్లో డివైన్ సప్లై పెట్టాడు. ఆమెన్. దేవుడు దీంట్లో ఆమెకి తెలియకుండా డివైన్ సప్లై పెట్టేశాడు. ఆమెన్. అంటే ఈ పాత్రలోది, అంటే నీ దగ్గర ఉన్నది ఎంతమందికైనా ఇవ్వచ్చు నువ్వు. ఆమెన్. దట్స్ ద సప్లై ఆఫ్ గాడ్. ఆమేన్. నేను 10 మందిని దీవిస్తా, 1,00,000 మందిని దీవిస్తా, ఇదిగో 2 దీవిస్తా. నో. ఆమేన్. దేవుడు డివైన్ సప్లై ఇస్తే ఎంతమందినైనా దీవించగలం మనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని డివైన్ సప్లైతో దీవించును గాక. ఆమేన్. ఈ తొట్టిలో, ఈ గిన్నెలో నూనె అయిపోలా, వాళ్ళు తెచ్చిన పాత్రలు అయిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. సో ఎలీషా దీన్ని అభిషేకించాడు, దీని గురించి ప్రార్థన చేశాడు. ఇక్కడ సప్లై రావాలి ప్రభా అని. గిన్నెల గురించి ప్రార్థన చేస్తుంటే గిన్నెలు కూడా ఒక 100, 1000 వచ్చిండేవి. 10 కిలోలు, 20 కిలోలు, 50 కిలోలు. ఆమె తెచ్చుకుంది. అయిపోయినాయా అనేది. నెక్స్ట్ చూద్దాం ఏం జరిగిందో. ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలు అన్ని నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు అందరు మనకి ఇచ్చేసారమ్మా, ఇంకా పాత్రలు లేవమ్మా అంటున్నాడు. అవునా, సరేరా, నేను ఎలీషాకు ఫోన్ చేస్తాను అని చెప్పి వెంటనే ఎలీషాకు ఫోన్ చేసింది. చూద్దాం ఏం జరిగిందో. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె
దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి వినండి, జాగ్రత్త వినండి, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు నా దేవుడు ఎలాంటి వాడంటే నీ అప్పులు తీర్చి ఇంకా మిగులుబాటు చేయగల దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ అప్పులు పోయి ఇంకా మిగులుతుంది. ఆమేన్. నీ అప్పులు కట్టుకోగా ఇంకా మిగులుతుంది. ఆమేన్. I ask God, Father, let there be a divine supply. Amen. ఎంతమందికి అర్థమైంది? ఇది బాగా అర్థమైంది. ఏమైనా ఆత్మీయంగా చెప్తే, ఏదైనా ఆత్మ గురించి చెప్తే ఈ బాగా అర్థమైంది. ఎందుకు అర్థం కావు? అప్పులు అంటే సమ్మని నిద్రలు ఎద్దరు ఎక్కడ లేని అక్కడ ఏం చెప్తాం? దేవుడు ఇచ్చాడు, చెప్పాలి మీకు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం అప్పున్న వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ఆమేన్. నరాల్లోకి, ఎముకల్లోకి, మాంసంలోకి. ఓ మై ఫాదర్, ద లార్డ్ గేవ్ మీ ఓన్లీ వన్ స్క్రిప్చర్. ప్రభా ఏంటి నాయన, ఏం చెప్పాలి? ఈ సప్లైకి ఎప్పుడు ఆయన పౌలు ఏం చేయొచ్చు నాకేం తెలుసు ప్రభా. ద లార్డ్ గేవ్ మీ వర్సెస్. ఓ ఫాదర్, గుడ్ న్యూస్. నువ్వు ఆత్మలో అప్పు ఉన్నావా, శరీరములో అప్పు ఉన్నావా, నువ్వు ఏ విధంగా అప్పులు ఉన్నా సరే నీ అప్పులు తీరిపోయి నువ్వు నీ బిడ్డలు సుఖంగా బతుకుతారు. ఆమేన్, ఆమేన్. ఇది నా దేవుడు మీ జీవితంలో ఇవ్వబోయే సప్లై. వినబడ్డా? ఆమేన్, ఆమేన్. చాలామంది కొందరు బూతులు మాట్లాడుతూ ఉంటారు. చెప్తా ఏం బూతులు అయ్యి? అప్పులు పోతే చాలయ్యా, అప్పులు పోతే చాలయ్యా అంటారు. అప్పులు పోతే చాలేంది? రేపు మళ్ళీ తినడానికి అక్క ఓ 10 రూపాయలు డేవా బిడ్డకి చాక్లెట్ కొంటా. చెత్త ప్రార్థనలకు దండం. ఏంటది? చెత్త ప్రార్థనలే. ప్రభా అప్పులు పోతే. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రార్థన చేశా? ప్రభా అప్పులు పోతే ఆయన ఈ 1,00,000 రూపాయలు వచ్చాలి ప్రభా, ఈ 10 లక్షలు వచ్చాలి ప్రభా. అయ్యో హ్యాపీగా ఉంటాయి. ఏడను హ్యాపీగా ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అడుగు తినాలి మళ్ళీ రేపటి నుంచి. అయ్యగారు ఒక 10. అందుకనే ఈ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. A divine supply, a prayer of divine supply. ఈ డివైన్ సప్లై ఎలా ఉంటుందంటే, నువ్వు అప్పులు కట్టుకోగా నువ్వు నీ కుటుంబము తిని కడుపారా తిని తృప్తి చెందాలి. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. రీడ్. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును ఆమేన్ నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఏం దేవుడు. ఆమేన్. ఎంతమందికి దేవుని యొక్క సామర్థ్యం తెలుస్తుంది? వావ్. సో హీ ఈస్ ఎ గాడ్ ఆఫ్ డివైన్ సప్లై. అనాథగా విడిచిపెట్టడు, ఒంటరిగా రోడ్ల మీద పడేయడు. మనము ఉద్యోగం లేకుండా, సద్యోగం లేకుండా మనము అప్పులు పాలవుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఈ ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. And my dear children of God, start praying this prayer. Father, let there be a divine supply from today. Amen. ఎన్ని రోజులు అట్టే పెట్టుకుంటావు అప్పుల్ని? అట్లా నాకు 5 లక్షలు అప్పుని తెలుసా? అవును, నీకు నంది అవార్డు ఇస్తారు. ఇప్పుడు నాకు 10 లక్షల అప్పుని తెలుసా? అవును, మీకు ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఓ నాకు 20 లక్షల అప్పుని తెలుసా? పద్మశ్రీ ఇస్తారు నీకు. దేనికి? అప్పులు చేస్తా ఉంటే. వేస్ట్ చేయకండి దేవుడి ఇచ్చిన డబ్బులు. మీరేమో సప్లై అంటాడు, వాడేమో బప్లై అంటాడు. మొత్తం నేను సమాజంలో రిచ్గా బతకాలి. ఓరే నాయన, ఎవరు డబ్బులు ఇడరా? నేను సమాజంలో స్టాండర్డ్స్, బ్రాండు, బూండు ఎందుకు నాయన? ఇవన్నీ బడాయికి పోయే తప్ప చెప్ప తప్ప మనకేమీ రాదు. దేవుడు ఇస్తాడు, అప్పుడు తీసుకోండి. ఆమేన్. బడాయికి ఏది చేయకండి. బడాయికి ఈరోజు చాలా బాధపడాల్సి వస్తుంది. సప్లై దేవుడి దగ్గర నుంచి రావాలా? నీకు కానీ సప్లై దేవుడి దగ్గర నుంచి రాకపోతే నువ్వు చాలా బాధపడతావు. దాన్ని కట్టుకోలేక ఇబ్బంది పడి, నేను చెప్పినా నేనైతే ఇల్లు కొన, నువ్వే కొనియాలి.
నాకేం పట్టింది ఈఎంఐలు కట్టు, చాలు నేను కట్టను ప్రభా, నేను కట్టను, నువ్వు తెచ్చి నాకు ఇల్లే సప్లై కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇల్లు కాదు ఇల్లులు రావాలి. ఆమేన్. కారు కాదు కారులు రావాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యా, దేవుడు రెచ్చగొట్టును కాక వాళ్ళని. ఆమేన్. దేవుడు రెచ్చగొట్టేయాల. బ్రదర్, ప్రభు ఇది తీసేయమన్నాడంటే ఓకే ఇచ్చిపో, అంతే. ఆమేన్. నాకు కలిగిందా మీకు కూడా కలుగుతుంది. ఆమేన్. ద సేమ్ గ్రేస్ వాట్ ఐ క్యారీ ఐ ట్రాన్స్ఫర్ టు యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. నాకు ఎట్టి కృప ఉందో నా జీవితంలో అట్టి కృపను మేము రిలీజ్ చేస్తున్నా. ఆమేన్. వెయిట్ వెయిట్ వెయిట్, ఓపికతో ఓర్చుకోండి. యూ విల్ బి బ్లెస్డ్. సప్లై వచ్చేస్తుంది. ఆవేశపడకు, ఆవేశపడకు, రెచ్చిపోకు, పుచ్చిపోకు. రెచ్చిపోయి పుచ్చిపోయి అప్పుల పాలు. దేవుడు ఎంత గొప్పడు అంటే ఎలీషా దేవుడు. ఆమేన్. ఎలీషా దేవుడు చాలా గొప్పడు. అమ్మా ఇవన్నీ అమ్మి నీ అప్పులు కట్టేసేయి, మిగిలి నీ కుటుంబం కూడా బతుకుతుంది. ఆమేన్. దట్స్ అ డివైన్ సప్లై. ఆమేన్. ఈ ప్రేయర్ పాయింట్ మీ జీవితంలో యాడ్ చేయండి. దేవా, ఆ ప్రవక్త యొక్క శిష్యురాలు యొక్క భార్యను నువ్వు దీవించావు. అదే దేవుడు యెహోవా దేవుడిని నేను కలిగి ఉన్నాను, యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. నా జీవితంలో కూడా అప్పులు కట్టుకోగా మిగులునుగాక. ఎల్కేజీ వాడు అప్పులు పోదేశాలని ప్రార్థన చేస్తాడు. పిహెచ్డి వాడు అప్పులు పోగా మిగులునుగాక అని ప్రార్థన చేస్తాడు. ఆమేన్. ప్రభా మాకు కప్పులు ఉన్నాయి ప్రభా, తీసేయి నాయన. మా చెల్లి కప్పులు ఉన్నాయి ప్రభా, తీసేయి ప్రభా. నాయన మా తమ్ముడు కప్పులు ఉన్నాయి ప్రభా. ఏంది తీసేది? నువ్వు నీ ఎల్కేజీ ప్రార్థన ఇట్రా. ఇదిగో ఎలీషా కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈనోక్ డానియల్ దేవుడు చాలా గొప్పోడు. ఆమేన్. ఆమేన్. మై లార్డ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచ్నెస్. ఆమేన్. ఆయన మహిమ ఐశ్వర్యము చొప్పున నా దేవుడు మీ ప్రతి అవసరతలు తీర్చునుగాక, 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 తీర్చునుగాక. నిద్ర లేచి నోరు తెరిచి ఈ మాట మాట్లాడు. ఏదో ఒక రోజు ఇక్కడ నిలబడుకొని మీరు సాక్ష్యం చెప్తారు. ఆమేన్. ఆమేన్. The day will come, you will stand here on the red carpet and you will say, నేను అప్పులు కట్టుకోగా మిగులుబాటు కలిగిన దేవుడు. వావ్. Hallelujah. And I am imagining my Lord in a next level. Amen. నేను నా దేవుణ్ణి వేరే లెవెల్లో ఊహించుకుంటున్నాను. మీరు 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 వేరే లెవెల్లో ఆలోచించాలి నీ దేవుడి గురించి ఈరోజు. ఆమేన్. నా దేవుడు నా అప్పులు కట్టుకోగా మిగులుబాటు కలుగు చేస్తాడు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ టు లిసన్ దిస్ సర్మన్. ఆమేన్. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20 నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 14 వర్స్ నంబర్ 20. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 18 చదువు. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. ఓకే. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది అంటే ఇంచుమించు 10,000 మంది తినుంటారు. ఆమేన్. ఇంచుమించు 10,000 మంది తింటారు. పేతురుకి, యోహానికి, యాకోబుకు ఒక డౌట్ రావచ్చు, ఈయన ఏంది ఎక్కువ విశ్వాసునే ప్రేమెత్తున్నాడని.
విశ్వాసులకే పెడుతున్నాడు చేపలు, చికెన్, మటన్ విశ్వాసులకే పెడుతున్నాడు. మరి మా పరిస్థితి ఏంది? ఒట్టి మునక్కాయ ముల్లంగేనా అనుకోవచ్చు. అందరూ తినగా 12 గంపలు. ఎంతమంది శిష్యులు? డిసైబుల్స్ ఎంతమంది? 12 మంది. గంపలు ఎన్ని చెప్పాలా? అందరు తినగా వీళ్ళకి మిగిలింది. ఆమేన్. అంటే దేవుడు నువ్వు అందరికి పెట్టగా నీకు మిగులుతుంది. ఆమేన్. నువ్వు ఎంతమందికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినా నీకు మిగులుతుంది. ఆమేన్. నువ్వు ఎంతమందికి దాన ధర్మాలు చేసినా నీకు మిగులుతుంది. ఆమేన్. నువ్వు ఎంతమందికి ఎన్ని చేసినా నీ చేతుల్లో దేవుడు మిగులుబాటు పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మరి సేవ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభువా అని అనుకున్నాడేమో. టక్కని చూస్తే పక్కన ఒక గంప ఉంది. అమ్మా దేవా, రేపొడు కూడా మిగిల్చావా? స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. రేపుడు కూడా మిగిలిచ్చావా? థ్యాంక్స్ ప్రభువా. అంటే వాళ్ళకన్నా ఒక ప్లేటు, వీళ్ళకి గంప నిండా ఉండి తింటాడా? ఎంత తింటావు నువ్వు? 1 కిలో తింటావా? 2 కిలోలు, 3 కిలోలు తింటావు? ఎంత తింటావు? నీకెందుకమ్మా గంప? నీకెందుకు గంప చెప్పు? అదే దేవుడు. నువ్వు ఎంత తింటావో అంతేడు. నువ్వు పిచ్చికి మెతుకులు, కిలో బియ్యము, ప్లేట్ మీల్స్, మినీ మీల్స్ తింటావేమో నువ్వు నీ స్టాండర్డ్కి, కానీ నీకు గంపలు నిండా ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పోనీ గంపల్లో ఎంత పడుతుంది రైసు? 1 బస్తా బియ్యం పడుతుందా? 2 బస్తాలు ఆ బియ్యం దడిస్తే ఇంకా ఎక్కువ పడుతుంది. మనం తినేదే ఎంత, మనకెంత ఎందుకు? మామూలుగా అడుగుతున్నా, మనం ఎంత తింటాం? ఎంత మనకెందుకు? అప్పులు కట్టుకోగా మిగులుబాటు చేయగలిగే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అండ్ దట్స్ కాల్డ్ ఎ డివైన్ సప్లై. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీ అప్పులు కట్టుకోగా మిగిలిని. ఆమేన్. వీళ్ళు రోజంతా పరిచర్య చేసి అందరి కన్నాలు పెట్టగా ఒక్కొక్కరికి వారం తినే గంపల నిండా మిగిలే ఒక్కొక్కరికి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళకి సప్లై చేశాడు. తనని వెంబడిస్తున్నటువంటి శిష్యులకు కూడా దేవుడు ఆ డివైన్ సప్లై అనుగ్రహించాడు. ఆమేన్. వాళ్ళు తినిగా ఇంటికి పంపించేసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆ డివైన్ సప్లైలోకి మనం ట్యాప్ అయిపోదాం. ఆమేన్. రోజు కనీసం 5-6 సార్లు ఈ మాటను గుర్తుపెట్టుకోండి. డివైన్ సప్లై నాకు కనుగును గాక, డివైన్ సప్లై నాకు వచ్చును గాక, డివైన్ సప్లైలో నేను ఉండును గాక అని. ఆమేన్. ఆమేన్. ఈరోజు మనకు దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన్నాన్ని, నీటిని అరణ్యములో డివైన్ అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా వారికి దేవుడు ఆహారం పెట్టాడు. ఆమేన్. ఈరోజు నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా దేవుడు మీ అందరి జీవితాల్లో ఒక డివైన్ ఫేవర్, ఒక డివైన్ సప్లై, ఒక డివైన్ మర్సీ, ఒక డివైన్ గ్రేస్, ఒక డివైన్ మనీ, ఒక డివైన్ అనాయింటింగ్ మీ మీద వచ్చును గాక. ఆమేన్. వితౌట్ దిస్ డివైన్ సప్లై మీరు ఎదగలేరు. మీరు ఒక సామెత ఉంది, రెక్కాడితే కానీ రెక్కాడితే కానీ, అంటే ఇది ఆడితేనే దీనికి నింపబడుతుంది. అంటే నువ్వు నిద్ర లేచి ఈ భుజాలు అనుకునేదాకా పని చేస్తే కానీ ఈ కడుపుకి నీకు రెక్కాడబడలే, డొక్కాడబడలే. ఆమేన్. పరలోకం ద్వారం తెరువును గాక. ఆమేన్. ఈ లోకంలో అనేక మంది కష్టపడాలా, కష్టపడాలా. ప్రార్థన చేయనోడు మాట్లాడతాడు ఈ మాటలు, చెత్త మాటలు. క్రైస్తవుడు నజరేయుడైన యేసు నామములో డివైన్ సప్లై ఈ ప్రభు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చేస్తాడు దేవుడు. వాడు పొద్దున పోయి సాయంకాలం కొత్తాడు, నువ్వు 10 నిమిషాలు పని చేసి వచ్చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు డ్యూటీ ఏం లేదు, హ్యాపీగా ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. సెలవు దొరికితే ప్రార్థన చేయాలా. సినిమాలు సీరియల్ కాదు. ఏమంటావు? ఆటలు బయట గోళీలు కాదు. ఏమంటావు? అంతే కదా. సెలవు దొరికిందే వెంటనే మోకాళ్ళొంగి ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. 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 సెలవు దొరికితే కొందరు 10 గంటలు లేస్తారు. అదేమన్నా దరిద్రం నాకు అర్థం కాదు. సెలవు దొరికితే 12, 1, 2, 3, 4 అసలు లేకపోతే ఇంక లేరు. ఓరి నాయన, ఇదేమన్నా దయ్యాలరా. ఏమంటున్నాడు ప్రభు? భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మీకు అర్థం కావట్లే. ఒరే సోమరి, ఎందాక పనుకుంటావురా దరిద్రుడా. ఈరోజు సెలవు లేపకు. అయితే అందుకనే ఒకప్పుడు మనకు ఒక డే చాలా పెద్దగా ఉండేది.
ఇప్పుడు దరిద్రం సగం డే నిద్రపోతున్నాం కదా. ఓ దేవా నువ్వు చాలా ఫాస్ట్గా చేసావు ప్రభు, డే అంతా వేస్ట్ అయిపోయింది. 4కి 6కి లేస్తే అన్నీ సెట్ అవుతాయి. నువ్వు 9కి 10కి 12కి లేస్తే టిఫిన్ తినాల్సిన పోయి లంచ్ తింటావు, లంచ్ తినాల్సిన పోయి బ్రంచ్ తింటావు, బ్రంచ్ తినాల్సిన పోయి అది తింటావు, ఇది తింటావు, ఇవన్నీ తింటావు. ఇంకా దరిద్రాన్ని మీ ఇంటికి రానికండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నీకు 10 లక్షలు 20 లక్షలు అప్పు పెట్టుకొని గురకలు పెట్టి నిద్రపో, ₹1 తగ్గదు. నా కుమారుడా, నా కుమార్తె, దున్నపోతు మాదిరి నిద్రపోతు, నీళ్ళు పోసినా రాదు. అలా నిద్రపోతుంటే నీ అప్పులు పెరుగుతాయి. కానీ అడుగుతుంది, నా పెనిమిటి చచ్చిపోయాడు, నాకు అప్పులు ఎక్కువైపోయినాయి, ఏం చేయమంటావు? అండ్ హీ గేవ్ ఎ సొల్యూషన్. ఒక బుడ్డిలో ఉన్న నూనె 100 బుడ్డిలో పోయి అన్నాడు. నేను ఎక్కడ దొరికాడరా పాస్టర్ గారు తలకాయ పనికొచ్చి. కానీ తిట్టుకున్నా చేసింది మామూలుగా బ్లెస్ అవ్వాల. ఆమెన్, ఆమెన్. అప్పులు కట్టుకోగా మిగులుబాటు చేసే దేవుడు ఆయన. ఆమెన్. ఆ దేవుడిని కలిగి ఉన్నాను ఈరోజు నేను. అందుకే మీకు చెప్తున్నాను, నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అప్పులను అవసరతలు తీర్చును గాక. ఆమెన్, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఎంత గొప్ప దేవుడైనా? అప్పులు తీర్చే దేవుడు, మిగులుబాటు కలిగించే దేవుడు, అనేకులకు పెట్టగా 10,000 మందికి 20,000 మందికి పెట్టగా మిగులుబాటు కలిగించే దేవుడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. నువ్వు ఎంత పెడితే అసలు నష్టమే పోవు. దేవుడు నీ జీవితం నుంచి నష్టాన్ని తీసేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎవ్రీ డిజాస్టర్స్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం ఈ మంత్ స్టార్టింగ్ వీఆర్ హైలీ బ్లెస్డ్. హల్లెలూయా. మనము ఈ జూలై మాసం మంత్ ఆఫ్ 7th మంత్ మనము చాలా గొప్పగా ఆశీర్వదించబడుతున్నాం. ఏ దేవుడిని మనం కలిగి ఉన్నామంటే అప్పులు తీర్చి, ఆమెన్, ఆమెన్, మిగులుబాటు కలిగించే దేవుడు. ఆమెన్. నువ్వు అప్పులు కట్టుకొని నువ్వు నీ పిల్లలు సమృద్ధిగా తినండి అంటున్నాడు. ఓ, అంత దీవిస్తాడా? యా. నువ్వు అడిగితే ఎందుకు దీవించడు? అడిగే విధానం మనకి చేతగాక ఇన్ని రోజులు మనం అడగలా, ఇప్పుడు అడుగుదాం.